అందరికీ నమస్కారం. నేను మీ దేవి. కాంట్రాక్ట్ మ్యారేజ్ 11వ భాగం. రచయిత మనస్విత గారు. చాందిని చైర్లో కళ్ళు మూసుకుని వెనక్కి వాలింది. నేను తొందరపడ్డానా? తను తప్పు చేయలేదా? అసలు అలా చేయడానికి తనకు అధికారం ఎవరిచ్చారు? ఈ ప్రాజెక్ట్ నాకు ఎంత ఇంపార్టెంటో తనకు తెలుసు కదా అని ఆలోచిస్తూ ఉంది. అప్పుడే డోర్ సౌండ్ అయింది. కళ్ళు మూసుకుని కమిన్ అంది. మేడం అని ఆఫీస్ బాయ్ పిలిచాడు. అప్పుడు కళ్ళు తెరిచింది. మేడం మీటింగ్కి అందరూ వచ్చారట. మేనేజర్ గారు మిమ్మల్ని రమ్మన్నారని చెప్పారు. ఓకే నేను వస్తున్నాను వెళ్ళు అంది. ఓకే మేడం అని వెళ్ళాడు. తనని తాను సరిచేసుకొని అన్ని ఎమోషన్స్ని పక్కన పెట్టి ఎండి చాందినిలా మీటింగ్ రూమ్కి వెళ్ళింది. చాందిని చూసి అందరూ నిలబడ్డారు. సిట్ డౌన్ అని చెప్పి కూర్చొని మాట్లాడడం స్టార్ట్ చేసింది. మీరు చేసే ప్రాజెక్ట్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. ఇది డబ్బుకు సంబంధించింది కాదు, నా ప్రెస్టేజ్కి సంబంధించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ మనకే రావాలి. అందులో మనం సక్సెస్ అవ్వాలి. అండర్స్టాండ్ అని చెప్పింది. ఎస్ మేడం అని అందరూ అన్నారు. ఈ ప్రాజెక్ట్ని ఫినిష్ అయ్యే వరకు అందరూ కూడా ఓవర్ టైం చేయండి. ఎక్కడా కూడా ఏ పొరపాటు జరగొద్దు. ఐఎమ్ ఐ క్లియర్ అని అంది చాందిని. ఎస్ మేడం అని అన్నారు. గుడ్, గో టు యువర్ వర్క్ అని అంది చాందిని. అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తన రూమ్కి వెళ్తూ తన వర్క్ తను చేసుకుంటూ ఉన్న అర్జున్ చూస్తుంది వెళ్ళింది. ఆఫ్టర్నూన్ లంచ్ శివరాం తెచ్చాడు. పిఏ ఉన్న తర్వాత మీరెందుకు తెచ్చారని శివరాం అడిగింది. తన మొహం చూడడం కూడా మీకు ఇష్టం లేదేమో అని అర్జున్ నన్ను వెళ్ళమన్నారు మేడం అని శివరాం చెప్పాడు. చాందిని ఏం మాట్లాడకుండా సైలెంట్గా తింటోంది. అలా అర్జున్ రోజు మొత్తం చాందిని రూమ్లోకి రాలేదు. ఈవినింగ్ అవుతుండగా ఆఫీస్ అయిపోయే టైంకి చాందిని రూమ్లోకి డోర్ కొట్టొచ్చాడు. మేడం నాకు బయట వేరే పని ఉంది, మీరు వెళ్ళండి, నేను నైట్ వరకు వచ్చేస్తాను, డిన్నర్ బయట చేసేస్తాను, అమ్మమ్మకి చెప్పండి అని చాందిని మాట్లాడేలోపే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చాందిని తన పని తను చూసుకుని ఇంటికి వెళ్ళింది. ఏంటమ్మా ఒక్కదానివే వచ్చావు, అర్జున్ ఎక్కడా అని సావిత్రి అడిగింది. ఏదో పని ఉందని డిన్నర్ బయట చేసొస్తా అని నీకు చెప్పమన్నాడు నాన్నమ్మ, నాకు కొంచెం పని ఉంది, నేను రూమ్లోకి వెళ్తున్నా అని చెప్పి చాందిని పైకి వెళ్ళిపోయింది. సావిత్రి రాజారాంని చూపించి కొంచెం సేపటి తర్వాత ఏమైందో వెళ్ళి మాట్లాడు అని రాజారాం అన్నాడు. చాందిని ఫ్రెష్ అయ్యి ల్యాప్టాప్లో తన వర్క్ చేస్తూ ఉంది. సావిత్రి లోపలికి వచ్చింది. ఏంటి నానమ్మ, చెప్తే నేనే కిందకి వచ్చేదాన్ని కదా, నువ్వెందుకు పైకొచ్చావని, ఎక్కువగా మెట్లు ఎక్కొద్దని డాక్టర్ చెప్పాడు కదా నీకు అని చాందిని అంది. డాక్టర్లు అలాగే చెప్తారమ్మా, అలా అని అన్ని పనులు చేసుకోకుండా ఉంటామా చెప్పు, అయినా రోజుకి 2 సార్ల కంటే ఎక్కువ ఎక్కుతానా నేను, ఇది కూడా ఎక్కొద్దు అంటే ఎలా, ఇప్పుడు ఎలా ఉందమ్మా నీ ఒంట్లో, రెస్ట్ తీసుకోకుండా పనెందుకు చేస్తున్నావని బెడ్పై కూర్చుంటూ అడిగింది. బానే ఉంది నాన్నమ్మ అని ల్యాప్టాప్ పక్కన పెట్టి సావిత్రి ఒడిలో పడుకుంది. మీ ఇద్దరికి ఏమైనా గొడవ అయిందా అని మెల్లగా సావిత్రి అడిగింది. అదేం లేదు నాన్నమ్మ, నిజంగా అర్జున్కి ఏదో పని ఉందట అని చాందిని చెప్పింది. నా దగ్గర ఎందుకు దాస్తున్నావు చందు, మీరు అవుటింగ్ వెళ్ళి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నువ్వు అర్జున్తో సరిగ్గా మాట్లాడట్లేదు, అయినా కూడా తను ఏమీ అనకుండా తప్పిపోతున్నాడు. నీకు జ్వరం వచ్చినప్పుడు ఎలా చూసుకున్నాడో తెలుసా, మీ అమ్మ ఉంటే ఎలా చూసుకునేదో అలా తల్లిలా చూసుకున్నాడు. అర్జున్కి నువ్వంటే చాలా ఇష్టం తల్లి. మన దగ్గర ఉన్నప్పుడే మనిషి విలువని మనం గుర్తించాలి. వెళ్ళిపోయాక మనం గుర్తించినా కూడా ఆ మనిషి మనకు కడపనంత దూరంగా వెళ్ళిపోతారు. నేను మీ తాతయ్య నీ పెళ్లి చేసినా కూడా అర్జున్ కంటే మంచి భర్తని నీకు తెచ్చేవాళ్ళమే కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అర్జున్ని వదులుకోకు తల్లి. నన్ను మీ తాతయ్య ఎంత ప్రేమగా చూసుకుంటాడో అర్జున్ నిన్ను అంత ప్రేమగా చూసుకుంటున్నాడని చెప్పింది సావిత్రి. ఇదంతా జస్ట్ కాంట్రాక్ట్ కోసమే చేస్తున్నాడని నీకెలా చెప్పనానమ్మా, నిజంగా తను నన్ను ప్రేమిస్తే నాకంటే సంతోషించే వాళ్ళు ఎవరూ ఉండరు, కానీ అర్జున్ నన్ను కాకుండా వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, ఆ విషయం నీకు ఎలా చెప్పను అని తన మనసులోనే అనుకుంటుంది. అనుకోకుండా కళ్ళ నుంచి నీళ్లు కారుతాయి. పిచ్చి పిల్ల, ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు అని సావిత్రి అడిగింది. సావిత్రి ఒడిలో నుండి లేచి ఈ రోజు ఆఫీసులో అర్జున్ తిట్టిన విషయం మొత్తం కాకుండా కొంచెం చెప్పింది. శివరాం అంకుల్ నేను తొందరపడ్డా అంటున్నాడు. నువ్వు చెప్పు నాన్నమ్మా, నిజంగా నేను తొందరపడి కోప్పడ్డానా, అది నా ప్రెస్టేజ్కి సంబంధించిన ప్రాజెక్ట్ అలా చేస్తే నాకు కోపం రాదా అని చాందిని అంది. ఆ విషయం అర్జున్కి తెలియదు కదమ్మా, తను నీ ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం కాదనుకున్నాడు అంతే. నేను చూశానమ్మా, అర్జున్ నీ కోసం ఎంతగా ఆరాటపడ్డాడు, రాత్రంతా నిద్ర లేకుండా సేవలు చేస్తూనే ఉన్నాడు. అలాంటి మనిషికి థ్యాంక్స్ చెప్పకపోయినా పర్లేదు, కానీ తిడతావా, అది తప్పు కాదా, తొందరపడ్డం కాదా అని సావిత్రి అంది. చాందిని ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది. అర్జున్ వచ్చాక సారీ చెప్పు, అంతా అదే సర్దుకుంటుంది. అర్జున్ చాలా మంచివాడు, నువ్వంటే చాలా ఇష్టం, ఖచ్చితంగా మళ్ళీ నీతో మామూలుగా మాట్లాడతాడు సరేనా అని అంది. చాందిని తల ఆడించింది.
నువ్వు పని చేసుకొని వెళ్తానని సావిత్రి వెళ్ళిపోయింది. కిందకి వెళ్ళాక రాజారాం ఎదురుగా వచ్చాడు. అడిగావా? ఏమైందంట అని రాజారాం అడిగాడు. జరిగింది మొత్తం చెప్పింది. వాళ్ళే సర్దుకుంటారులే. మనం జోక్యం చేసుకోకపోవడం మంచిది అని సావిత్రి అంది. సరే అని రాజారాం తలాడించాడు. నాకు చిన్న పని ఉంది బుజ్జి, ఆఫీస్ రూమ్లోకి వెళ్తున్నా. ఎవరిని డిస్టర్బ్ చేయొద్దని చెప్పి రాజారాం వెళ్ళిపోయాడు. ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి శివరాంకి కాల్ చేశాడు. హలో, చెప్పండి సార్ అని శివరాం అన్నాడు. ఏ ప్రాజెక్ట్ గురించి చాందిని అంతగా టెన్షన్ పడుతోందని అడిగాడు. శివరాం ప్రాజెక్ట్ గురించి చెప్పాడు. శివరాం చెప్పిన ప్రాజెక్ట్ గురించి విని రాజారాం షాక్ అయ్యాడు. అర్జున్కి ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసా అని అడిగాడు. లేదు సార్ అని చెప్పాడు. కనీసం ఈ ప్రాజెక్ట్లో ఏ కంపెనీలు మనతో పోటీ పడుతున్నాయో తెలుసా? డీటెయిల్స్ ఏమైనా తెలుసా అని అడిగాడు. లేదు సార్, అసలేం తెలీదు అని చెప్పాడు. చందు బాగా తిట్టిందా అర్జున్ని అని అడిగాడు. అది సార్ అని ఏం చెప్పాలో తెలియక ఆలోచిస్తున్నాడు. పర్లేదు చెప్పవయ్యా అని రాజారాం అన్నాడు. కొంచెం హర్ట్ అయ్యేలానే మాట్లాడారు సార్ అని శివరాం అన్నాడు. సరే నేనుంటా అని రాజారాం కాల్ పెట్టేశాడు. అర్జున్ తెలిసి చేశాడా తెలియక చేశాడా? అర్జున్కి ఏం తెలియదు అని శివరాం అంటున్నాడు. కానీ వేరే వాళ్ళ ద్వారా తెలుసుకోవచ్చు కదా, ఏది నిజం ఏది అబద్ధం అని రాజారాం ఆలోచిస్తున్నాడు. అందరూ సైలెంట్గా ఉన్నారు. అప్పటి వరకు కూడా అర్జున్ రాలేదు. రాజారాం సావిత్రి వాళ్ళ రూమ్లోకి, చందు తన రూమ్లోకి వెళ్ళిపోయింది. కొంచెం అయ్యాక అర్జున్ వచ్చాడు. ఏంటి ఇంత లేట్ అని చాందిని అడిగింది. బయట కొంచెం లేట్ అయింది, సారీ మేడం అని సోఫాలో తిరిగి పడుకున్నాడు. చాందిని మూతి తిప్పుకుంది. పెద్ద ఫోర్స్ కొడుతున్నాడు. మాట్లాడకపోని నాకేంటి అని చాందిని కూడా పడుకుంది. మరుసటి రోజు చాందిని లేచే వరకు అర్జున్ సోఫాలో లేడు. ఎక్కడికి వెళ్ళాడు? వాష్రూమ్ చూస్తుంది, లేడు. కిందకి వెళ్ళింది, లేడు. ఏంటమ్మా, అర్జున్ బాబు కోసం చూస్తున్నారా అని జానకి అడిగింది. ఆ అవును, ఎక్కడికి వెళ్ళాడు అని అడిగింది. ఏదో పనుందని వెళ్ళాడమ్మా. మీ నిద్ర చెడగొట్టడం ఎందుకని మీకు చెప్పలేదట. నాకు చెప్పాడు మీతో చెప్పమని అని అంది జానకి. సరే అని చాందిని పైకి వెళ్ళింది. ఊరుకుంటుంటే బాగా రెచ్చిపోతున్నాడు. ఆఫీస్కి రా, నువ్వు చెప్తాను అని తొందరగా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళింది. చాందిని వెళ్ళే వరకు అర్జున్ ఉన్నాడు. కమ్ టు మై రూమ్ అని చెప్పి లోపలికి వెళ్ళింది. అర్జున్ లోపలికి వెళ్ళాడు. అసలు నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? రాత్రి లేట్గా రావడం, ఉదయం తొందరగా వెళ్ళడం ఇలానే చేస్తే నానమ్మ వాళ్లకు డౌట్ రాదా అని అడిగింది. సారీ మేడం, నా మొహం చూడడం మీకు ఇష్టం లేదని నేను మీకు కనపడకుండా తిరుగుతున్నానంతే. అమ్మమ్మ వాళ్లకు నేను నచ్చెప్తానని అన్నాడు. అంటే మా నానమ్మ వాళ్లకు నేను చెప్పుకోలేనా? నీ మాట కంటే నా మాట ఎక్కువ వింటారు వాళ్ళు. నేను అనేది నీ రెస్పాన్సిబిలిటీని మర్చిపోయి బిహేవ్ చేస్తున్నావు అంటున్నా అని చాందిని అంది. మేడం, పియగా నా పని నేను కరెక్ట్గానే చేస్తున్నాను. కాంట్రాక్ట్ భర్తగా మీ ఇంటికి వస్తున్నాను. నేను రెస్పాన్సిబిలిటీ ఎక్కడ మర్చిపోయాను? మీతో ప్రేమగా ఉన్నట్లు నటించట్లేదనా? భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వస్తాయి, వాళ్ళే సర్దుకుపోతారని అనుకుంటారులేండి అని చెప్పాడు. చాందినికి ఇంకేం మాట్లాడాలో అర్థం కాలేదు. నేను వెళ్ళొచ్చా మేడం అని అర్జున్ అన్నాడు. చేత్తో వెళ్ళమని చెప్పింది. అర్జున్ వెళ్ళిపోయాడు. తెలివిగా మాట్లాడాను అని అనుకుంటున్నాడు. టైం రానివ్వు, అప్పుడు చెప్తాను అని తన పనిలో పడిపోయింది చాందిని. ఇలా వాళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. ఆఫీస్లో అందరూ ప్రాజెక్ట్తో బిజీగా ఉన్నారు. అలా 1 వీక్ అయింది. రోజు అర్జున్ లేట్గా రావడం, తొందరగా వెళ్ళడం కంటిన్యూ అవుతోంది. ఏమైనా అందామనుకుంటే అర్జున్ ప్రతిదానికి ఏదో ఒక ఆన్సర్ ఇస్తున్నాడు. కానీ చాందిని మాత్రం అర్జున్కి సారీ చెప్పాలని అనుకోవట్లేదు. అసలు రోజు ఎక్కడికి వెళ్తున్నాడని చాందిని ఒకరోజు అర్జున్ని ఫాలో అయింది. అర్జున్ పార్క్లో కూర్చున్నాడు. ఇక్కడేం చేస్తున్నాడు ఒంటరిగా అని పక్క నిలబడి చూస్తోంది. అప్పుడే అక్కడికి ఒక పల్లీలు అమ్ముకునే అతను వచ్చాడు. ఏంటి సార్, వారం రోజుల నుంచి చూస్తున్నా రోజు ఇదే ప్లేస్కి వచ్చి కూర్చుంటున్నారు, ఎవరు లేరా సార్ మీకు అని అడిగాడు. ఒక్కోసారి అందరూ ఉన్నా కూడా ఎవరూ లేనట్టు అనిపిస్తుందని అర్జున్ అన్నాడు. ఇంట్లో ఏమైనా గొడవ, భార్యతో ఏమైనా గొడవ పడ్డారా అని అక్కడ కింద కూర్చుంటూ అడిగాడు. అంత కరెక్ట్గా ఎలా చెప్పావయ్యా, ఎక్స్పీరియన్స్ కదా అని అన్నాడు. అంతే కదా సార్, మిమ్మల్ని చూస్తేనే తెలుస్తోంది. అయినా ఈ ఆడవాళ్ళు అంతే సార్, ఏది ఉన్నా మొగుల మీద చూపెడతారు. ఎందుకు అంటే వాళ్లకు వేరే ప్రపంచం లేదు కదా. కానీ వాళ్ళ ప్రేమ కూడా ఒక్కోసారి కోపంలా చూపెడుతూ ఉంటారు సార్ అని అన్నాడు అతను. ప్రేమని కోపంగా చూపెట్టే అంత సీన్ లేదులే మా ఇద్దరి మధ్య, అదో పెద్ద స్టోరీలే. చెప్తే మా ఆవిడ నన్ను తిడుతుంది అని అన్నాడు. మా ఆవిడ అని అర్జున్ అన్నందుకు చాందినికి నవ్వొచ్చింది. నవ్వు ఆపుకొని ఇంకేం చెప్తాడా అని వింటోంది. మీ కథ చెప్పనవసరం లేదు, కానీ అసలు గొడవ ఎందుకు వచ్చిందో మాత్రం చెప్పండి చాలు అని అతను అన్నాడు. ఏం లేదయ్యా, మా ఆవిడ ఒక కంపెనీ ఎండి, నేను తన పిఏని అని అర్జున్ చెప్తుంటే ఇక్కడ కూడా అసలు తనెవరో చెప్పడం లేదు.
ఇక్కడ కూడా తనెవరు నిజం చెప్పట్లేదు చూడు ఈడియట్ అని చాందిని తిట్టుకుంది. అర్జున్ కంటిన్యూ చేస్తున్నాడు. మా ఆవిడికి జ్వరం వచ్చింది, అందుకే ఏ పని చేయొద్దన్నాను తప్ప చెప్పు అని అర్జున్ అన్నాడు. కాదు అని పల్లీలు అమ్ముకుని అతను తల అడ్డంగా ఊపాడు. ఏదో ఇంపార్టెంట్ పని ఉందట, నేను తన పని చెడగొట్టానట, నా హద్దులో నన్ను ఉండమని చెప్పింది అంతే అని చెప్పాడు. దానికే మీరు అలిగి చెప్పకుండా రోజు పార్కులోకి వచ్చి కూర్చుంటున్నారా అని అడిగాడు. నేనేం అలగలేదని అర్జున్ అన్నాడు. అలక కాకపోతే ఏంటి సార్ ఇది మరి అని అడిగాడు. ఏమో అని అన్నాడు. నేను ఒకటి చెప్తే మీరేం అనుకోరు కదా అని అన్నాడు. చెప్పు అని అర్జున్ అన్నాడు. మీరు మాత్రం కొంచెం ఆలోచించాల్సింది, తొందరపడ్డారేమో అని అతను అన్నాడు. నేను తొందరపడ్డానా అని అర్జున్ అన్నాడు. అవును సార్, మేడం ఒక మాట అన్నారే అనుకోండి, ఏదో కోపంలో ఉంది అని సర్దుకుపోవచ్చు కదా. మీరు అలిగి ఇలా వస్తే పాప మేడం ఏమనుకుంటుంది? మీరంటే తనకు ప్రేమ లేదు అనుకోదా? ఎంత గొడవపడ్డా, ఎంత తిట్టుకున్నా చివరికి భార్యాభర్తలు ఒకరికొకరు సర్దుకుపోవాలి కదా సార్. మేడం సర్దుకోకపోతే మీరు సర్దుకోండి, తర్వాత మేడమే అర్థం చేసుకుంటారు అని అన్నాడు. నువ్వేంటయ్యా నాకు సపోర్ట్ చేస్తావు అనుకుంటే మా ఆవిడకే సపోర్ట్ చేస్తున్నావు. నేను సపోర్ట్ చేయట్లేదు సార్, నిజం చెప్తున్నాను. మీరు సరిగ్గా ఆలోచించండి, మీకే అర్థమవుతుంది అని అతను వెళ్ళాడు. అర్జున్ కూర్చొని ఆలోచిస్తున్నాడు. ఇప్పుడిప్పుడే చాందిని నన్ను అర్థం చేసుకుంటోంది. అలాంటప్పుడు నేను ఇలా చేస్తే అతను అన్నట్టుగా నేను తనని ప్రేమించట్లేదు అనుకుంటుందేమో కదా. ఈ చిన్న లాజిక్ నాకు ఎందుకు తట్టలేదు అని వెంటనే అక్కడి నుంచి ఇంటికి బయలుదేరాడు. అర్జున్ ఇంటికి వెళ్ళకముందే తను ఇంట్లో ఉండాలని చాందిని కూడా ఫాస్ట్గా డ్రైవ్ చేసి ఇంటికి వెళ్ళింది. ఫస్ట్ చాందిని వెళ్ళింది, తర్వాత కొంచెం సేపటికి అర్జున్ కూడా వెళ్ళాడు. అర్జున్ ఇంట్లోకి వచ్చేది చూసి, ఏంటయ్యా మనవడా ఈ మధ్య అసలు కనబడట్లేదు అని సావిత్రి అడిగింది. ఏం లేదమ్మమ్మ, బయట చిన్న పని ఉంది, అందుకే లేట్ అవుతూ ఉంది అంతే అని సావిత్రి పక్కనే కూర్చొని చెప్పాడు. ఏంటి అర్జున్ ఇంకా రావట్లేదని చాందిని బయటకు వెళ్ళి చూస్తే సావిత్రితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడని వాళ్ళకి తెలియకుండా మెల్లగా కిందకొచ్చి వాళ్ళ మాటలు వింటోంది. నా మనవరాలిపై ఇప్పటికైనా కోపం పోయిందా అని సావిత్రి అంది. అయ్యో అదేం లేదమ్మమ్మ అని అర్జున్ అన్నాడు. చందు నాకు జరిగిందంతా చెప్పింది అర్జున్. తను నిన్ను అలా తిట్టడం తప్పే, కానీ చాందిని కోపం వచ్చినప్పుడు తెలియకుండా ఆవేశంలో ఏది పడితే అది మాట్లాడుతుంది అంతే, కానీ మనసు చాలా మంచిదని చెప్పింది. నాకు తెలుసామమ్మ, తన మీద నాకే కోపం లేదు, నేనే తప్పు చేశాను అని అర్జున్ అన్నాడు. నువ్వే తప్పు చేయలేదు అర్జున్, తన ఆరోగ్యం గురించి అలా చేశావని నాకు తెలుసు, కానీ చాందినికి పని తప్ప ఇంకో ధ్యాస ఉండదు, అందుకే తొందరపడింది, నువ్వే అర్థం చేసుకోవాలి అని అంది సావిత్రి. అలాగే అమ్మమ్మ, నేను పైకి వెళ్ళి ఫ్రెష్ అవుతాను అని అర్జున్ అన్నాడు. చాందిని వెంటనే వాళ్ళు చూడకుండా పైకి వెళ్ళింది. కొంచెం సేపటికి అర్జున్ లోపలికి వెళ్ళాడు. ఏంటి సార్ ఈరోజు ఏం పని లేదా తొందరగా వచ్చారు అని ఏదో బుక్ చదువుతూ అంది. మేడం గారు నన్ను మిస్ అవుతున్నారేమో తెలుసుకుందామని వచ్చాను అని చెప్పాడు అర్జున్. నేను ఎందుకు మిస్ అవుతాను నిన్ను, నాకేం పని లేదా అని బుక్ అడ్డం పెట్టుకొని లైట్గా నవ్వుతూ అంది. కానీ చాందినికి తెలియని విషయం ఏంటంటే మిర్రర్లో నుండి అర్జున్ చాందినినే చూస్తున్నాడు. అవునులేండి, మీరు నన్నెందుకు మిస్ అవుతారు, మీకు పని తప్ప వేరే ఆలోచన ఎందుకు ఉంటుందిలేండి అని అంటూ వాష్రూమ్లోకి వెళ్ళాడు. వచ్చాక బెడ్పై పడుకుంటాడేమో అని చాందిని పక్కకు జరిగింది. అర్జున్ బయటకు వచ్చి చాందిని పక్కకి జరిగి ప్లేస్ ఇవ్వడం గమనించాడు. అయినా కూడా వెళ్ళి సోఫాలోనే కూర్చొని మొబైల్కు పట్టుకున్నాడు. ఎంత పొగరు వీడికి, నా అంతటి నేను ప్లేస్ ఇచ్చినా కూడా రాడు కదా చూస్తాను అని కోపంగా అనుకుంది. కొంచెం అయ్యాక ఇద్దరు డిన్నర్ చేయడానికి వెళ్ళారు. ఏంటి అర్జున్ 1 వీక్ అవుతోందనుకుంటా చూడక, ఎలా ఉన్నావు అని రాజారాం అడిగాడు. బానే ఉన్నాను తాతయ్య, మీరెలా ఉన్నారని అడిగాడు. బానే ఉన్నానులే, అసలు అర్జున్కి విషయం తెలుసా లేదా తెలుసుకుందామని. అవునేదో ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ వచ్చిందంట కదా, ఎంతవరకు వచ్చిందా పని అని రాజారాం అడిగాడు. వర్క్ జరుగుతుంది తాతయ్య, తొందరలోనే ఫినిష్ చేసి టైంకి సబ్మిట్ చేస్తామని చాందిని చెప్పింది. నేను నిన్ను అడగలేదమ్మా, అర్జున్ని అడిగాను అని రాజారాం అన్నాడు. నాకు ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ గురించి ఏమీ తెలియదు తాతయ్య అని వెంటనే తడుముకోకుండా అర్జున్ చెప్పాడు. అవునా, అలా ఎలా తెలుసుకోకుండా ఉంటావు, నువ్వు చందు పిఏ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవా అని రాజారాం అన్నాడు. అర్జున్కి అవన్నీ ఎందుకు తాతయ్య, తను నా షెడ్యూల్స్ మాత్రమే చూస్తాడు, ప్రాజెక్ట్ డీటెయిల్స్ తనకి ఎందుకు అని చాందిని అంది. తెలుసుకోవాలమ్మా, లేకపోతే మళ్ళీ మీ మధ్య గొడవలు వస్తాయి. అర్జున్ చందు చేయబోయేది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్, తన ప్రెస్టేజ్కి సంబంధించింది, అందుకే తను నిన్నొక మాట అని ఉండొచ్చు అంతే అని రాజారాం అన్నాడు. పర్లేదు తాతయ్య, నేనే తెలుసుకోలేదు, నాదే తప్పు అని అర్జున్ అన్నాడు. ఇప్పటికైనా నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. అసలు చందు చేసే ప్రాజెక్ట్తో చాలా కంపెనీలు పోటీ పడుతున్నాయి,
అందులో వర్మ ఇండస్ట్రీస్ కూడా ఉంది అని చెప్పాడు. పేరు వినగానే అర్జున్ షాక్ అయి అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఇప్పటి వరకు నిజంగా అర్జున్‌కి తెలియదు అనే విషయం అప్పుడు రాజారాంకి క్లారిటీ వచ్చింది. వెంటనే అర్జున్ తేరుకొని అవునా అని సైలెంట్‌గా తల కిందకి వంచి తింటున్నాడు. చందు ఎలా అయినా ఈసారి ప్రాజెక్ట్ మనకే వస్తుంది కదా! అని రాజారాం కావాలని అన్నాడు. ఖచ్చితంగా తాతయ్య. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఆ వర్మ ఇండస్ట్రీస్‌కి మాత్రం వెళ్ళనివ్వను అని చాందిని అంది. ఎందుకమ్మా ఆ కంపెనీ అంటే నీకు అంత కోపం అని సావిత్రి అంది. అన్నిట్లో మనతో పోటీకి వస్తారు నానమ్మ. కొత్తగా ఆ కంపెనీకి వేరే ఎండీ వచ్చాడు. వాడంటే నాకు ఇంకా కోపం అని చాందిని అంది. అర్జున్‌కి పొలమారింది. వెంటనే చాందిని వాటర్ ఇచ్చింది. తీసుకొని మెల్లగా తాగుతున్నాడు. ఎందుకమ్మా అంత కోపం అని రాజారాం అన్నాడు. వాడికి తలనిండా పొగరే తాతయ్య. అసలు వాడు ఎలా ఉంటాడో కూడా ఇప్పటి వరకు తెలీదు కానీ, అన్నిట్లో వాడే గెలవాలని వాడి తాపత్రయం వేస్ట్ ఫెలో అని చాందిని తిడుతుంటే అర్జున్‌కి మళ్ళీ పొలమారింది. ఏంటయ్యా! ఎవరో నిన్ను బాగా తలుచుకుంటున్నారనుకుంటా అంతలా పొలమారుతోందని రాజారాం అన్నాడు. నాకు చాలు నేను వెళ్తున్నా అని ఎవరూ ఏమీ మాట్లాడకముందే అర్జున్ హ్యాండ్ వాష్ చేసుకొని పైకి వెళ్ళాడు. రాజారాం మనసులోనే నవ్వుకుంటున్నాడు. పాపం వాళ్ళ అమ్మ నాన్న గుర్తొచ్చారేమో అని సావిత్రి అంది. చాందిని అర్జున్ వెళ్ళిన వైపే చూస్తోంది. తర్వాత డిన్నర్ కంప్లీట్ చేసి పైకి వెళ్ళింది. అర్జున్ సోఫాలో పడుకున్నాడు. అర్జున్ అని పిలిచింది. చెప్పండి మేడం అని అన్నాడు. ఇది ఇల్లు అర్జున్ అని గుర్తు చేసింది. చెప్పు చాందిని అన్నాడు. ఇదివరకులా చందు అని కూడా పిలవట్లేదని మనసులోనే అనుకొని మీ పేరెంట్స్‌ని చూడ్డానికి వెళ్తాను అంటే ఒకసారి వెళ్ళిరా అని చెప్పింది. ఇప్పుడు సడన్‌గా మా పేరెంట్స్ గురించి ఎందుకు చెప్పారని అడిగాడు. నీకు పొలమారింది కదా మీ పేరెంట్స్ గుర్తొచ్చారేమో అని నానమ్మ అంది. అందుకే చెప్తున్నా. వెళ్తా అంటే వెళ్ళిరా అని అంది చాందిని. పర్లేదు చాందిని. తర్వాత వెళ్తాను. నాకు నిద్రొస్తుంది పడుకుంటానని సోఫాలో అటు తిరిగి పడుకున్నాడు. చాందిని కూడా పడుకుంది. కొంచెం అయ్యాక అర్జున్ సడన్‌గా కళ్ళు తెరిచాడు. చాందినిని చూశాడు. ఆమె గాఢ నిద్రలో ఉంది. మెల్లగా ఫోన్ తీసి మెసేజ్ చేశాడు. రాజు అసలేం చేస్తున్నావు నువ్వు? నీకు జీతం ఊరికే ఇస్తున్నానా? అని మెసేజ్ చేశాడు. అదేంటి సార్ అలా అంటారు? నేనేం చేశానని రాజు మెసేజ్ చేశాడు. ఒక పెద్ద ప్రాజెక్ట్ కోసం అన్ని కంపెనీలు ట్రై చేస్తున్నాయి. అందులో మన కంపెనీ అండ్ చాందిని గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కూడా ఉంది కదా! అని అర్జున్ మెసేజ్ చేశాడు. అది సార్ మీకు కూడా ఈ విషయం తెలిసే ఉంటుంది కదా! అందుకే నేను ఇన్ఫార్మ్ చేయలేదని రాజు మెసేజ్ చేశాడు. నాకు ఈరోజు తెలిసింది ఆ విషయం. ఇప్పటివరకు తెలీదు. అసలు ఆ ప్రాజెక్ట్ వల్లనే చాందినికి నాకు గొడవ జరిగిందని అర్జున్ అన్నాడు. ఎందుకు సార్? ఆ ప్రాజెక్ట్ వల్ల మీకెందుకు గొడవైంది? అని రాజు అడిగాడు. అదంతా పెద్ద స్టోరీ కానీ ప్రాజెక్ట్ మరి ఎంతవరకు వచ్చింది? మనకే వస్తుందని నమ్మకం ఉందా? అని అడిగాడు. మాక్సిమం మనకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సార్. మేడంకి ఇండైరెక్ట్‌గా ఏదైనా హెల్ప్ చేద్దామంటారా? అని అడిగాడు. నో వే. అలా మనం చేస్తే చాందినికి ఆ విషయం తెలిస్తే నన్ను చంపేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి పని మాత్రం చేయకు. ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్ళకే వస్తుంది. మన కంపెనీ ఎంప్లాయీస్‌కి కూడా అన్యాయం చేయలేం కదా! అని అన్నాడు. ఓకే సార్. మీ ఇష్ట ప్రకారమే చేస్తానని చెప్పాడు. ఇన్ని రోజులు మన కంపెనీ రైవల్ అని మాత్రమే తెలుసు కానీ చాందినికి నా మీద కూడా కోపం ఉంది. ఎందుకో తెలుసుకో అని చెప్పాడు. ఓకే సార్ అని అన్నాడు. ఓకే. ఉంటాను ఇంకా. చాందిని లేస్తే నా పని అంతే. బాయ్ అని అర్జున్ కట్ చేశాడు. ఓకే. బాయ్ సార్ అని రాజు కూడా కట్ చేశాడు. ఈ ప్రాజెక్ట్ చందుకి వచ్చినా ప్రాబ్లమే, రాకపోయినా ప్రాబ్లమే నాకు. ఒకవేళ వస్తే కావాలని దయ చూపించి వదిలేసావా అని అంటుంది. రాకపోతే కావాలని నా మీద కక్షతో చేసావా అంటుంది. ఈ ప్రాజెక్ట్ ఏమో కానీ నా మెడకి చుట్టుకునేలా ఉందని తల పట్టుకుని పడుకున్నాడు అర్జున్. ఉదయం అయింది. చాందిని కళ్ళు తెరిచే వరకు అర్జున్ ఇంకా నిద్రపోతున్నాడు. ఏంటి సార్ ఈరోజు ఇంకా లేవలేదు అని వాష్రూమ్‌లోకి వెళ్ళి తను ఫ్రెష్ అయ్యి వచ్చింది. ఇంకా అర్జున్ లేవలేదు. దగ్గరికి వెళ్ళి అర్జున్, అర్జున్ అని లేపింది. ఏంటి మామ్ పడుకోనివ్వని అర్జున్ నిద్రలోనే అన్నాడు. మామ్ నిద్రలోనే అడుగుదామనుకుని ఇంకా దగ్గరికి వెళ్ళి వంగి మార్నింగ్ 9 అవుతోంది లేవవా అని అన్నాడు. మామ్ ప్లీజ్ 3 మినిట్స్ అన్నాడు. అది కాదు అర్జున్ ఆఫీస్‌కి లేట్ అవుతుంది లేవవా? బాసే లేట్‌గా వెళ్తే ఎలా? ఏమంటాడో చూద్దామని చీకట్లో ఒక రాయి వేసి చూసింది. అవును మామ్ పిఏ లేట్‌గా వెళ్తే మా బాస్ తిడుతుంది అసలే రాక్షసి అని అర్జున్ అన్నాడు. వీడు నిద్రలో కూడా దొరకడు ఈడియట్ అని తిట్టుకుని పైకి లేచి అర్జున్ లే టైం అవుతోంది అని గట్టిగా పిలిచింది. అప్పుడే మెల్లగా కళ్ళు తెరిచాడు. చాందిని నువ్విక్కడేం చేస్తున్నావు అని అడిగాడు. పతియే ప్రత్యక్ష దైవం అని పాట పాడుతున్నాను. లేచి రెడీ అయ్యి బ్రేక్‌ఫాస్ట్ కానివ్వు. త్వరగా రా ఆఫీస్‌కి ఇలా టైం అవుతోంది అని కోపంగా చెప్పి వెళ్తూ ఆగి అవును నేను రాక్షసినా? చెప్తా నీ పని అని కిందకి వెళ్ళింది.
చాందిని వెళ్ళాక అర్జున్ నవ్వుకుంటూ సోఫా నుండి లేచి నాతో నిద్రలో నిజం చెప్పిద్దామని ఎంత ఆశపడ్డావు బేబీ. పాపం నీ ఆశలన్నీ అడియాసలయ్యాయని కోపంతో వెళ్ళావా? టూర్ చందు. నిజం నా అంతటి నేను చెప్పాలి. నా నుండి నువ్వు చెప్పించలేవు. ఫస్ట్ నిద్రలో అనుకోకుండా అన్న మాట నిజమే కానీ నువ్వు దగ్గరికి వచ్చి అర్జున్ లేట్ అవుతుంది లేవవా అన్నప్పుడే లేచాను. జస్ట్ నిన్ను కొంచెం ఆట పట్టిద్దామని. అలాగే ఊరుకున్నాను అంతే అని నవ్వుకొని లేచి ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళాడు అర్జున్. కథ కొనసాగుతుంది. మరి అర్జున్ ఎవరో ఈ పాటికి మీకు క్లారిటీ వచ్చే ఉంటుంది కదా. సో చాందిని రైవల్రీ కంపెనీ ఓనర్ అనమాట. మరి కంపెనీతో పోటీ ఉండొచ్చు కానీ మనిషితో కూడా ఎందుకు అంత పోటీ చాందినికి? మరి అర్జున్ ఎవరో తెలియకుండా అతని మీద అంత కోపం ఎందుకు పెంచుకుందో మరి తెలియాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.